సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ పెద్దలు కొన్ని విషయాలు తెలియజేయడం జరిగింది. మహిళలు సామూహిక మరుగుదొడ్లు లేక ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. స్థానిక శాసనసభ్యులైనటువంటి పతికొండ ఎమ్మెల్యే గారు కె శ్యాంబాబన్న గారు అయితేనేమి, అదేవిధంగా వెల్దుర్తి మండల హెడ్ క్వార్టర్లో ఉంటూ నిత్యం ప్రజా సమస్యల పైన స్పందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి జ్ఞానేశ్వర్ గౌడ్ అయితే అన్నగారు అయితేనేమి, ఈ సమస్యను వారి దృష్టికి తీసుకుపోతే తప్పకుండా పరిష్కరించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మాదిగలు పేదవాళ్ళు, చిన్న చిన్న ఇళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నాయి. చిన్న ఇంట్లో పెద్ద కుటుంబాలతో నివసించడానికి ఇబ్బందులకు గురవుతా ఉన్నాం. కాబట్టి పేదలైనటువంటి వాళ్లకు ఇళ్ల స్థలాలు కేటాయించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. దానికి ఆల్రెడీ సచివాలయాల ద్వారా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇళ్ల స్థలాలు లేనటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి 2 సెంట్ల స్థలం కేటాయిస్తూ, పట్టణ ప్రాంతంలో 2 సెంట్ల స్థలం కేటాయిస్తూ, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్ల స్థలం కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారమే తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులైతేనేమి, అదేవిధంగా ప్రభుత్వ అధికారులైతేనేమి వాటికి వినతి పత్రాలు స్వీకరిస్తా ఉన్నారు. ఈ విషయాన్ని కూడా నేను మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. దయచేసి మీరందరూ కూడా సచివాలయం లేదా జ్ఞానేశ్వర్ గౌడ్ అన్న గారు కావచ్చు, లేదంటే గ్రామంలో ఉన్నటువంటి ఇతర నాయకులను కావచ్చు, వారిని సంప్రదించి వారి ద్వారా మీకు తెలియని విషయాలను తెలుసుకొని దయచేసి వారి ద్వారా ప్రభుత్వ అధికారులను, ఎంఆర్ఓ గారిని కావచ్చు, ఆర్డీఓ గారిని కావచ్చు, ఇంకా ఇతర అధికారులను కావచ్చు సంప్రదిస్తే మీకు తప్పకుండా స్థానికంగా ఉండేటువంటి మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడానికి మా పార్టీ పెద్దలైతేనేమి, మా ఎమ్మెల్యే గారు అయితేనేమి, అదేవిధంగా అధికారులు అయితేనేమి ఎప్పుడు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక మరొక ముఖ్య విషయానికి వస్తే, ఇక్కడ 20 సంవత్సరాల నుంచి మొదలుకొని 35 సంవత్సరాలు పైబడినటువంటి యువకులు చాలా మంది ఉన్నారు. నేను వారందరికీ ఒక విషయం తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా ఒక ప్రముఖ సినీ నటుడు సినిమా పడితే ఆ రోజు తెల్లవారులు మేల్కొని మనం ఆ సినిమా చూడడానికి వెళ్తా ఉన్నాం. మన ఇంట్లో ఆ సినిమా నటుల ఫోటోలు పెట్టుకుంటా ఉన్నాం. మన ఇంట్లో ఉండాల్సింది సినిమా నటుల ఫోటోలు కాదు. మన జీవితాలను బాగు చేయడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి మనకు హక్కులు కల్పించి మనకు భవిష్యత్తును ప్రసాదించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటో మన ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా బడుగు